కష్టపడుతున్నాడు, మన రాజ్యాన్ని గెలిపించాడు. అలా సుభిక్షంగా జరుగుతున్న పాలనలో నేను రాణి అని తెలిసి కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. బాధపడ్డాను, సహించలేకపోయాను. అప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, కష్టపడుతున్నాను కదా. అదే నేను రాజు అని తెలిసినప్పుడు జైహోలు కొట్టిన మేరే, అదే నేను రాణి అని తెలిసినప్పుడు కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. ఆ పాలనలో ఒక నది కోసం గొడవ. ఒకే తల్లి పాలు తాగి అక్కా చెల్లెళ్ళం అన్నాదమ్ముళ్ళం అయినప్పుడు ఒకే నది నీళ్లు తాగి బ్రతికే వాళ్ళం. అక్కా చెల్లెళ్ళం అన్నాదమ్ముళ్ళం కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు. అందరూ